ఉత్తరాంధ్ర ప్రజలకి మరొక్కసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భోగాపురం ఎయిర్పోర్ట్ మీ అందరి కోసం ఈ రోజు ప్రారంభమైంది. మీ అందరి కోసం వేచి చూస్తుంది. భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం, అదే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ ఎయిర్పోర్ట్ నుండి వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం కావడం అనేది ఒక ఉత్తరాంధ్ర ఆర్థిక, సామాజిక మరియు పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చే ఒక చారిత్రాత్మక మైలురాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు జెండా ఊపి తొలి వాణిజ్య విమాన సేవలను ప్రారంభించడం, స్వయంగా ప్రయాణికులకు బోర్డింగ్ పాసులను అందజేయడం ఈ ప్రాంత విమానయాన రంగానికి దక్కిన అత్యున్నత ప్రాధాన్యతను సూచిస్తోంది. ఉత్తరాంధ్ర గతంలో ఎప్పుడు కూడా మనం మాట్లాడుకుంటే ఇది వెనకబడినటువంటి ప్రాంతంగా చిత్రీకరించేవారు. కానీ ఈరోజు ఉత్తరాంధ్రలో ఎవరు అడుగు పెట్టినా మొట్టమొదటిగా భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం ఎక్కడే ఉందేమో అన్నటువంటి ఆలోచన వాళ్ళకి కలుగుతుంది. ఆ రకంగా పెట్టుబడులు రావడానికి అన్ని విధాలుగా కూడా ఈరోజు ఉత్తరాంధ్రకి ఒక కొత్త ప్రాణం పోసే విధంగా, ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే విధంగా ఈ రోజుతో ఈ యొక్క కార్యక్రమం మొదలైంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కేంద్ర బిందువుగా ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా ఈ ప్రాంతంలో పెట్టుబడుల వరద పెరగనుంది. అంతర్జాతీయ స్థాయి కార్గో సదుపాయాలు అందుబాటులోకి రావడం వల్ల విశాఖ, విజయనగరం పరిసరాల్లోని ఫార్మా, ఐటీ కంపెనీల ఎగుమతులు సులువవుతాయి. అంతేకాకుండా పర్యాటక విప్లవం రానుంది. అదెలా అంటే అరకు వ్యాలీ, లంబసింగి, విశాఖ బీచ్లు, కళింగపట్నం వంటి పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ పర్యాటకుల రాక పెరుగుతుంది. మరొకటి ఉపాధి అవకాశాలు. విమానాశ్రయ నిర్వహణ, అనుబంధ హోటళ్లు, రవాణా రంగాల ద్వారా వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది. ప్రయాణికులు ఎయిర్పోర్ట్ మౌలిక వసతులు, వైభవాన్ని చూసి అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపించడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ఫ్లయింగ్ ఫిష్, ఎగిరే చేప కాన్సెప్ట్స్తో స్థానిక మొగులు కళలు అంటే మొగులు ఆర్ట్ పుట్టిపడేలా నిర్మించిన టెర్మినల్ భవనం ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. 3.8 కిలోమీటర్ల పొడవైన రన్వేతో కోడి ఈ రకానికి చెందిన భారీ విమానాలు సైతం ల్యాండ్ అయ్యే సాంకేతిక సామర్థ్యం దీని సొంతం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్యాసింజర్ సేవలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేశాయి. ఈ విమానాశ్రయ నిర్మాణంలో అత్యంత మానవీయమైన కోణం భూములు ఇచ్చిన 2200 మంది రైతులకు ఏపీ ప్రభుత్వం కల్పించిన ఉచిత విమాన ప్రయాణ అవకాశం. తొలి రోజే కొందరు రైతులకు విమాన ప్రయాణ భాగ్యం కల్పించడం ద్వారా అభివృద్ధిలో భూసేకరణ బాధితులను భాగస్వామ్యం చేసిన ఒక గొప్ప, అద్భుతమైన ముందడుగుగా దీన్ని పేర్కొనవచ్చు. ఇనాగ్రేట్ చేసిన తర్వాత ఇద్దరు వ్యక్తుల్ని మనం గుర్తు చేసుకోవాలి, ఇద్దరు స్టేక్ హోల్డర్స్ని. అందులో మొట్టమొదటిది దీనికోసం భూమిని త్యాగం చేసినటువంటి రైతులు. ఆ రైతులకి ముందుగా నా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు సహకరించడం వల్ల ఇంత అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనం నిర్మించుకున్నాం. అలాగే రెండోది ఏంటంటే జిఎంఆర్ గారికి, జిఎంఆర్ సంస్థ ప్రాణం పెట్టి మరి ఈ యొక్క ఎయిర్పోర్ట్ని ఒక శ్రీమంతుడిలాగా వాళ్ళు ఈ ప్రాంతం నుంచి వచ్చేసారు. కాబట్టి మళ్ళీ చాలా చక్కగా మనం ఎప్పుడు కూడా చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ఉండాలని చెప్పి ఎక్కడ వెనకాడకుండా బిజినెస్ని కానీ కమర్షియల్ యాంగిల్ని పక్కన పెట్టి ఈ ప్రాంతానికి ఒక ఊపిరి పోసే విధంగా ఎయిర్పోర్ట్ ఉండాలని చెప్పి వాళ్ళు కూడా సహకరించారు. విశాఖ నగరం నుండి భోగాపురం సుమారు 45 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉండడం ప్రయాణికులకు కొంత ఇబ్బందికరమైన విషయమే. అయితే దీనిని అధిగమించడానికి మొదటి రోజే 20 విద్యుత్ బస్సులను అంటే ఎలక్ట్రిక్ బస్సెస్ ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకురావడం విశేషం. భవిష్యత్తులో ప్రతిపాదిత నేషనల్ హైవే విస్తరణ మరియు మెట్రో లేదా ర్యాపిడో ట్రాన్సిట్ సిస్టమ్ పూర్తయితే ప్రయాణ సమయం మరింత తగ్గుతుంది. అలాగే దీనికి సంబంధించి కనెక్టివిటీ, ఇదొకటి అన్నిసార్లు కూడా మనం చర్చిస్తూ ఉన్నాం దీనికి కనెక్టివిటీ ఎలా అని. అయితే విశాఖపట్నం నుంచి ఇక్కడికి రావడానికి మనకు ప్రధానంగా ఉన్న హైవే మార్గాల్లో కొన్ని వెడల్పు చేయడం జరిగింది. ఒక 7 రోడ్స్ మనం తీసుకొని మేజర్గా మనకి సింహాచలం నుంచి వస్తున్నటువంటి సొంట్యాం రోడ్ని, అలాగే కొన్ని పాయింట్స్ని మనం అభివృద్ధి చేయడం జరిగింది. వాటితో పాటు బీచ్ కారిడార్ను కూడా మనం శాంక్షన్ చేసుకున్నాం. అతి త్వరలో ఆ పనులు కూడా మొదలుపెట్టి అది కానీ మనకైతే బీచ్ మార్గంలోనే మనం విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ కనెక్టివిటీ పాయింట్స్ కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వరాష్ట్రంలో, అందున తన సొంత ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ మెగా ప్రాజెక్టును
పూర్తి స్థాయి ఆపరేషన్లోకి తీసుకురావడం రాజకీయంగా, పరిపాలన పరంగా ఆయన విజయాన్ని చాటుతోంది. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం ఒక విమానాలు దిగే స్థలం కాదు. అది రాబోయే దశాబ్దాలలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతికి సరికొత్త ఇంధనంగా మారబోతున్న రన్వే.